హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడేంటి నిమ్మ పండ్లు చూస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మేము ఎవ్రీ టైం కూడా నిమ్మరసం అనేది కొంచెం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాము. ఇలా నిమ్మ పండ్లు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుంది, కొన్ని బాగుంటాయి, కొన్ని పాడైపోతాయి కదండి. అలా పాడవకోకుండా మాకు ఈ జ్యూస్ అయితే ఏమవుతుంది, మంచిగా స్టోర్ అయితే ఉంటుంది పాడవకోకుండా. అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. కొన్ని నిమ్మ పండ్లను ఫస్ట్ కొంచెం బాగా రుద్దేసేసి జ్యూస్ మంచిగా రావడానికండి పక్కన పెట్టేసుకుంటాము. వీటిని కోసేసుకొనేసి ఒక గిన్నెలోకి అయితే జ్యూస్ మొత్తాన్ని పిండేస్తామన్నమాట. పిండిన తర్వాత దాంట్లో కొంచెం కొన్ని గింజలు వస్తాయి కదండి, ఆ గింజలను అయితే పక్కన తీసేస్తాము. అంటే వడపోసుకోవడం కానీ అలా వేరు చేసుకునేసి ఒక బాటిల్ లేదా ఒక డబ్బాలోకి మనం నిల్వ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం బాగా అది అయిపోయేంత వరకు మనకి మంచిగా ఉంటుందండి, పాడవకోకుండా. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఇలా చేస్తామండి. మేమైతే ఎవ్రీ టైం కూడా ఇలా కొన్ని ఎక్కువ నిమ్మకాయలు అనేది తీసుకుంటామండి. మాకు ఏమవుతుందంటే వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇందులో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు వంటలోకి పడుకోకుండా అలా కొంచెం బాగుంటుందండి. అందులో ఈ నిమ్మరసం అనేది బండ మీద కానీ అట్లా షింక్ దగ్గర కానీ అలా పడితే ఏమవుతుంది, వైట్ అదే తెల్ల తెల్ల చారలు అనేది పడిపోతాయి కదండి. అందుకు ఎవ్రీ టైం అయితే నేను ఇలానే చేస్తాను. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.